जोहार महात्मा ज्योतिबा फुले। जोहार 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 महात्मा ज्योतिबा फुले। जोहार जोहार अलिंदा महात्मा ज्योतिबा फुले ఆశయాలని అందాం సాయిద్దాం అలిందా महात्मा ज्योतिबा फुले ఆశయాలని అందాం. గొప్ప సంఘ సంస్కర్త, విద్యాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క ఇవాళ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించాలి అని చెప్పేసి, అట్లే అంటరానితనం, కులవివక్ష అనేటటువంటిది పెద్ద ఎత్తున ఉన్నాయి, వాటన్నిటినీ రూపుమాపాలి అని చెప్పేసి ఆయన గొప్ప కలలు కన్నాడు. కానీ అటువంటి అన్ని కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కులం పేరుతో పెద్ద ఎత్తున అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అది ఏ స్థాయిలో ఉన్నా సరే ఈరోజు కులం అనేటటువంటిది ఒక ఎయిడ్స్ మహమ్మారి లాగా, అంతకంటే ప్రమాదకరంగా ఈరోజు కుల వ్యవస్థ అనేటటువంటిది ఈరోజు వేలు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. కులం పేరుతో ఈరోజు అవమానాలు చేయడం కాదు, దాడులు చేయడమే కాదు, ఇవాళ ఎవరైనా సరే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు ఎక్కడైనా గుడి ప్రవేశాలు చేస్తే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక పాపను ఇవాళ తల్లిదండ్రులు పాప పుట్టిందని చెప్పేసి ఆ గుడికి పోయి ఇవాళ దర్శనం చేసుకోవాలని చెప్పేసి, మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి పోతే అగ్రకుల పెత్తందారులు అక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులను దాడి చేయడమే కాదు, ఆ పాపను ఇసిరేస్తే చనిపోయినటువంటి ఘటన ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ ఘటన బట్టే ఈరోజు కుల వ్యవస్థ అనేటటువంటిది ఏ రూపంలో ఎంత ప్రమాదకరంగా ఉంది, ఈరోజు మనుషులని మనుషులుగా చూడలేనటువంటి పరిస్థితిలో ఏ రకంగా ఉంది అనేటటువంటి ఘటన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆనాడే ఈ దుర్మార్గమైనటువంటి ఆచారాలని, ఈ రుగ్మతల్ని ఈరోజు అంతమొందించాలి అని చెప్పేసి ఆయన ఆర్నిశలు కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. జీవితాంతం ఆయన కృషి చేశాడు. అట్లనే ఈరోజు పేదవాళ్లకు, అట్టడుగు వర్గాల వాళ్ళకు, మహిళలకు విద్య అందించాలి అని చెప్పేసి, ఆ రోజు మహిళలు చదువుకోవడానికే వీలేదు, ఇంటికే పరిమితం ఉండాలి అనేటటువంటి నేపథ్యంలో అందరూ బయటికి రావాలి, చదువుకోవాలి, బాలికలకు చదువు ఉండాలి అనేటటువంటి దాంతో వారి భార్యని సావిత్రిబాయి ఫులేకు చదువు నేర్పి భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మగా, ఉపాధ్యాయురాలుగా ఆమెను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా పాఠశాలలు నేర్పి ఈరోజు అందరికీ విద్య అనేటటువంటిది కొనసాగించారు. అందుకని వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, అసమానతల మీద, కుల అంతరాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఒక సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిబా ఫులే. ఆయన ఒక స్ఫూర్తితోని ఈరోజు కొనసాగుతున్నటువంటి మనోవాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం సాధన కోసం పోరాటాలు చేయాలి, వాటికి అంకితం కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.